అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది తెలంగాణ బడ్జెట్‌కి సంబంధించి లేటెస్ట్‌గానే ఇండియా బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ కూడా అదయిన తర్వాత 2 రోజులు గ్యాప్ తీసుకొని పెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2,91,059,000 కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్‌గా ఉన్నది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు. మూలధన వ్యయం 33,486 కోట్లు. ఇందులో ద్రవ్య లోటు 49,255 కోట్లు. రెవెన్యూ మిగులు 297 కోట్లు. సో, ఇది ఇట్లా ఉంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఇందులో 29,816 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి 22,301 కోట్లు కేటాయించారు. ప్రాథమిక విద్యకి 17,942 కోట్లు, అంటే సుమారుగా 7.8% మధ్య కేటాయించారు. 30% అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి లెక్క. సాగునీటికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టులేమి అరకొర బడ్జెట్. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కొంత బడ్జెట్ పెంచినట్టుగా మనకు కనపడుతుంది గానీ, యాక్చువల్‌గా అది సరిపోయేంత బడ్జెట్ కాదనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఇక ప్రాథమిక విద్యకి సంబంధించి 17,942 కోట్లని చెప్పాం. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి 15,594 కోట్లు కేటాయించారు. దాని తర్వాత వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించి 11,468 కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో బస్సు ఫ్రీ గానీ, పెన్షన్‌లకు సంబంధించి గానీ, గ్యాస్ బండ్లకు సంబంధించి గానీ, 200 యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించి మొత్తం 6 గ్యారంటీలు, వారంటీలు ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 47,167 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, ఇది పరిస్థితి. సహజంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలంగాణలో రాజ్యాధికారానికొస్తే ఏం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అని చెప్పేసి ఆహ్, అప్డేట్ అయ్యి మేము అప్పుడున్న పరిస్థితులకు కొద్ది బడ్జెట్ ఉండేది. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వానికి మించి మేము అభివృద్ధిని చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో, ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 3,00,00,000 ఇళ్ళు అవసరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సుమారుగా 1,33,00,000-1,37,000 ఇళ్ళు డబుల్ బెడ్‌రూమ్‌లు మాత్రమే కట్టింది. యాక్చువల్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క వీళ్ళెళ్లి ప్రధానమంత్రి దగ్గర 25,00,000 ఇళ్ళు మాకు కావాలి, 26,00,000 దాకా ఇళ్ళు మాకు కావాలి కట్టుకోవడానికి అని చెప్పి అడగడం జరిగింది. సరే ఎన్నిస్తారనేది దైవాధీనం, వాళ్ళ దయా దాక్షిణ్యాలు. సో, అదొక పరిస్థితి. కేంద్రానికి నుంచి తెలంగాణ రాష్ట్రానికి గానీ, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం బడ్జెటు చవితి తల్లి ప్రేమ చూపిచ్చింది. అసలు అసలు రూపాయి తీసుకొని 43-47 పైసలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు అధికారంలో ఉన్న చోట్ల ఉత్తరప్రదేశ్ లాంటి చోట రూపాయి ట్యాక్స్ కడితే వాళ్ళు ₹6-7 ఇస్తున్నారనేది విమర్శలకు మనకు వినపడతా ఉన్నాయి. సో, కేంద్ర బడ్జెట్‌ది మనం ఇప్పటికే సమీక్షించాం, చర్చించాం, రివ్యూ విశ్లేషణస్ జరుగుతా ఉన్నాయి. మన వేదికల నుంచి సంబంధించినటువంటి సమాచారం అప్డేట్స్ ఆహ్, నెక్ టు నెక్, అంటే మళ్ళీ 0.1 కూడా తేడా లేకుండా కొంత డేటా కూడా రాసుకొని ఖచ్చితంగా డేటా రాసి పెట్టుకొని ఒక 0.1% కూడా డిఫరెన్స్ లేకుండా రాసి పెట్టుకొని మనం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో అందాజుగా, సుమారుగా కూడా కాదు. ఖచ్చితంగా దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రం అంటే 4,00,00,000 ప్రజానీకం. ఇక్కడ అనేక అవసరాలున్నాయి. మిగులు బడ్జెట్‌తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇయాల 6-7 లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్‌లోకి నెట్టివేయబడ్డది. అభివృద్ధి, సంక్షేమం అనుకున్న స్థాయిలో జరగలేదు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇవన్నీ జరిగినాయి అనేది తెలంగాణ రాష్ట్ర దీని మీద ఉన్నటువంటి ఆరోపణలనేది చెప్పక తప్పదు. అయితే రుణమాఫీకి గత ప్రభుత్వం కంటే మేము ఒకసారే వాళ్ళు దఫదఫాలుగా చేశారు. మేము ఒకసారి 31,000 కోట్ల రైతు రుణమాఫీ మేము ఒకసారే చేసేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి సో, 1,00,000-2,00,000 రుణాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో, దాంతోని పాటు ఇంకా అయితే ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించి ఒక 50-60, 59 సీట్ల దాకా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వాదన చేస్తుంది మా పథకాలన్నిటిని. వాళ్ళ పథకాలు వేరుంటాయి, మీ పథకాలు వేరుంటాయి. కాపోతే ఆ విభాగ పేర్లు గూడా సేమ్ ఉండవు, మారుస్తారు. సో, సేమ్ మీరు పెట్టిన పథకాలను వీళ్ళు కంటిన్యూ చేయాలని ఎక్కడా లేదు. వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలు అంగీకరించి గెలిపించారు. వాళ్ళు దాన్నే అమలు చేస్తారు. మీ మేనిఫెస్టో బాగుంది, మీ మేనిఫెస్టో ఖచ్చితంగా బాగుందనుకుంటే మిమ్మల్నే గెలిపించేవాళ్ళు గదా! సో, మీరు పెట్టిన పథకాలు యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయాలనేది అది సమంజసం గాదు. మళ్ళీ చర్చించుదాం. సో, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి రైతు బంధు ఇచ్చింది.
అయితే రైతు కూలీలకి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తానన్నది. అయితే ఇంకా ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి ఏమి చేయలేదు. అసలు దరిద్రంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం కరోనా టైంలో ఆటోలో ఉన్నోళ్ళందరికీ కూడా డబ్బులిచ్చాడు. యాక్చువల్‌గా ఏం జరిగినది? ఆటో ఓనర్‌లు ప క ఓనర్‌లు కొంతమంది డ్రైవర్‌లకి ఇచ్చేస్తే, ఓనర్‌లకే ఆ అమౌంట్ అకౌంట్‌లో పడిపోయినాయి. ఓనర్‌ల మీద ఎవరి బండి పేరు మీద ఉంటే వాళ్ళకి అకౌంట్‌లో పడిపోయినాయి. కానీ రోజువారీగా డైలీ వేజ్ కార్మికులాగా డైలీ వేజ్ యాక్టింగ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అది నడుపుకొని 500, రూ. 1000 ఇంకా బాగా సీజన్ ఉంటే 1000, 2000 దాకా సంపాదించుకుంటారు. సో, ఆ సీజన్‌లో కరోనా సీజన్‌లో పెద్దగా సంపాదించుకునే అవకాశం కలిగల. వాళ్ళిచ్చే 10,000, 20,000 జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇచ్చినటువంటి ఆ 10,000, 20,000 స్కీము ఓనర్స్ అకౌంట్‌లో పడిపోయింది. ఇటు డ్రైవర్ నుంచి ఇన్‌కమ్ ఉంటది వాళ్ళకి, ఓనర్ నుంచి ఇన్‌కమ్ ఉంటది. సో, అయితే ఇక్కడేం జరిగినది? అసలు డ్రైవర్‌లకి అందలేదు. అది గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది ఖచ్చితంగా మరి ఇక్కడ గూడా అదే జరిగింది. ఈ రైతు బంధు ఇస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ యాక్చువల్‌గా ఎక్కువ శాతం మంది 50% నుంచి 70% దాకా కౌలుకిస్తా ఉన్నారు చాలామంది. కౌలుకిచ్చినటువంటి నేపథ్యంలో కౌలు రైతులు యాక్చువల్‌గా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు కనిపిస్తారు. అందుకోసం ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటి పరిస్థితి అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా రైతులకు అందింది గానీ కౌలు రైతులు. వాళ్ళు ఒకవైపు రైతు బంధు అందుకున్నారు. రెండో వైపు కౌలు అందుకున్నారు. అట్లా అసలు పొలాలున్న రైతులకు మేలు జరిగింది. అట్లా చూస్తే 100కి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 70% మంది రైతులకి పొలాలు లేవనేది చెప్పక తప్పదు. ఇది నేను పనిచేస్తున్న వేదికలో, నేను నడిపే సంస్థ అనేటువంటి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌లు కాదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వివిధ రిపోర్ట్‌లు, నివేదికలు, కమిషన్ల యొక్క సారాంశమే నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక ప్రభుత్వం గుర్తించినటువంటి 33 రకాల వరి ధాన్యాలకు 500 బోనస్ చెల్లించాలనేది ఒకటున్నది. సో, దీంతోని పాటు రైతుల ఖాతాల్లో 10,556,00,00,000 పెట్టినట్టుగా 1000 మంది మిల్లర్లకు ప్రస్తుతానికి 3,000 కోట్ల బకాయి పడ్డట్టుగా అంటే ఇంక ఇస్తారనమాట. మిల్లర్ నుంచి 450 కోట్లు అంటే వసూలు చేశామని చెప్పేసి అంటే ట్యాక్స్‌లో ఇంకొక రూపంలో కొత్త వ్యూహాలతో కేంద్రం నుంచి 3,561.64 కోట్లు బడ్జెట్‌ని బోనస్ రూపంలో మనం తీసుకొచ్చుకోగలిగామనేది చెప్తున్నారు. ఇంకొక ఇక్కడ జరిగేదేందంటే టెక్నికల్‌గా నిజ రైతులకి అటు రైతు బంధు పోతుంటది. అండ్ రైతు రుణమాఫీ జరుగుతా ఉంటుంటది. కౌలొస్తుంటది. కానీ బోనస్ పెంచితే మాత్రం కౌలు రైతులకి ఎంతో కొంత లబ్ధి జరిగిద్ది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, ఇది పరిస్థితి. సో, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 42,892 కోట్లు రుణం మాఫీ అంటే రుణం అప్పు కట్టి 35,118 కోట్లు మళ్ళీ అప్పు తెచ్చుకున్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిన వాటికి సంబంధించి వచ్చినప్పుడు బస్సు ఫ్రీ సక్సెస్ అయిందనేది మనం చెప్పుకోవచ్చు. జీరో టికెట్ కొడుతున్నారు. అసలు ఎంతమంది జర్నీ చేశారనే దానికి సంబంధించి ఇప్పటికే 68.6 కోట్ల మంది జర్నీ చేసినట్టుగా అంటే ఒక మనిషే 10 సార్లు తిరగొచ్చు అది భాగంగానే వాళ్ళు జీరో టికెట్ చూసుకున్నప్పుడు 68.6 కోట్లు అంటే 69 కోట్ 69 68.5 69 కోట్ల మంది మహిళలు ఇందులో జర్నీ చేశారని తద్వారా 2,350 కోట్లు వాళ్ళందరికీ మిగిలినట్టుగా ఆదా అయినట్టుగా ఆర్టీసీ చెప్తా ఉంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులకు 500కే సిలిండర్ ఇస్తున్నట్టుగా 39,57,737 కుటుంబాలకి తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి చేకూరినట్టుగా నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టుగా ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. సో, ఈ పథకం ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్తుకు సంబంధించి 45,80,676 ఇళ్లలో మేము వెలుగులు నింపామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి గతంలో ఉన్నటువంటి పరిమితులు ఏదైతే ఉన్నాయో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్టుగా మనకు చెప్తా ఉన్నారు. సో, ఈ విధంగా ఇదైతే ఉంది. దాంతోని పాటు గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలో 1.9 కోట్లు దరఖాస్తులు వచ్చినాయి. వాటిని స్క్రూటినీ చేస్తా ఉన్నారు. స్క్రీనింగ్ చేస్తా ఉన్నారనేది చెప్పుకోక తప్పదు. సో, మిషన్ భగీరథకు సంబంధించి గత ప్రభుత్వాన్ని డమ్మికాలే తప్ప ఆచరణలో లేదని చెప్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేంటి? బడ్జెట్‌లో మరి పెద్దగా నిధులు కేటాయించినట్టు లేదు. సో, వాళ్ళ ఫ్రంట్‌లో ఉన్నటువంటి బీహారు, ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ నిధులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి టీవీ ఉపన్యాసాల్లో విన్నట్టుగా కేంద్రం డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మేము కొంత స్వయం సమృద్ధి సాధిస్తాం. పన్నుల్ని రావాల్సిన వాటిని ఖచ్చితంగా వసూలు చేసి
ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. సో, ఆర్థిక అంతరాలను తగ్గించే విధానం రావాలని చెప్పేసి ఇది ఉన్నది. సో, 2023, 2024 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,47,299 ఉంటే, అంటే గత ప్రభుత్వంలో రూ. 3,47,299 తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్‌కమ్. సో, ఆ తలసరి ఆదాయం జిల్లాల మధ్య కూడా డిఫరెన్స్‌గా ఉన్నట్టు చెప్తా ఉంది. రూ. 1,83,236 ఆహ్, ఆహ్, మధ్య తీవ్రమైన కొన్ని జిల్లాల్లో డిఫరెన్సెస్ కనపడతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 9,48,862 ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో రూ. 9,46,862 తలసరి ఆదాయం ఉంటే, వికారాబాద్‌లో రూ. 1,80,241 పర్ క్యాపిటల్ ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తా ఉంది. సో, ఇవన్నీ కూడా ఆహ్, ఏముంటదంటే ప్రజల నిజ జీవితాల్లో పెద్ద మార్పులొచ్చినాయని మనం అనుకోలేం. కొంతమంది మిల్లర్లు, కొంతమంది ధనికుల ఆదాయం పెరిగినప్పుడు అది అగ్రిగేట్ చేస్తారు. ఒక వ్యక్తికి ఒక రూ. 1,00,000 వచ్చినాయి అనుకుందాం. సో, అంటే ఒక ఒక వ్యక్తికి ఒక నెలలో తీసుకుందాం ఈజీగా, నేను చెప్పదలుచుకుంది మీకు ఈజీగా అర్థం కావటానికి. ఒక వ్యక్తికి ఒక రూ. 1,00,000 ఆదాయం వస్తుంది ఒక నెలలో. ఒక వ్యక్తికి సపోజ్ 2,000 ఆదాయం వస్తుంది. సో, ఇప్పుడు ఈ 1,00,000, ఈ 2,000 ఇద్దరు అగ్రిగేట్ చేస్తారు. అంటే 1,00,000, 2,000 అయితే ఇద్దరి ఆదాయం ఒక రూ. 1,02,000. అగ్రిగేట్ చేసినప్పుడు ఆయనది ఈయనది కలిపితే ఏమవుద్ది? చెరొక్క 51,000. అంటే ఈ ఏ అనే వ్యక్తికి 51,000, అటు బి అనే వ్యక్తికి 51,000 తలసరి ఆదాయంగా లెక్కేస్తున్నారు. నిజ జీవితాలకు సంబంధించి మనం లెక్కేసినప్పుడు ఏ అనే వ్యక్తికి రూ. 1,00,000 ఆదాయం ఉంటుంది. బి అనే వ్యక్తికి నెలకి ఒక 2,000 ఉంటుంది. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే నిజ జీవిత ఆదాయాలు పెరిగినాయా? ధనికులు మరింత ధనికులవుతున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. సో, రూ. 1,00,000 వచ్చిన ఆదాయాన్ని, రూ. 1,00,000 వచ్చినటువంటి ఏ వ్యక్తి ఆదాయాన్ని, 2,000 సంపాదించినటువంటి బి వ్యక్తి ఆదాయాన్ని 2 అగ్రిగేట్ చేసి చూపిస్తా ఉన్నారు. అప్పుడు 52,000 వచ్చినట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా కనపడింది. అది నిజ జీవితాల్లో వెగులు నిండటం కాదు. ఏకి, బికి కనీసం మినిమమ్ ప్రైసెస్, లేకపోతే కనీస వేతన చట్టం అమలు, కనీసం బ్రతుకు తెరువుకు సంబంధించి అట్లా చెప్పాల్సొస్తే రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ 5,000, 10,000, 15,000, 20,000తోనే 100కి 90% మంది ప్రజానీకం జీవిస్తా ఉన్నారు. సో, అందుకోసం ఈ డాంబికాలు, ఈ లెక్కలన్నీ గూడా ఈ ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండుతాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. గత ప్రభుత్వం భూమికి సంబంధించినటువంటి పోర్టల్ ధరణిలో అనేక సమస్యలున్నాయి. మేము దాని మీద కమిషన్ ఏసాం కాబట్టి దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అసలు తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సో, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. శాసనమండలిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీన్ని ఐటీ శాఖ మంత్రి బడ్జెట్‌ని 2024, 2025కి సంబంధించి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుకి అందజేశారు. సో, అతనే దాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఏదైనా అదే బడ్జెట్, అదే ఒక చర్చ అనేది తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చెప్పాను 2.91 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నదని, ఇందులో 24% పన్నుల ద్వారా వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో, ఇది పరిస్థితి. ఇక ఆదాయానికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2023, 2024కి సంబంధించి 23,819 కోట్లు, 23,819, 23,819 కోట్ల ఆదాయం ఉంటే, ఈసారి అది 35,208 కోట్ల రూపాయలకి పెరుగుతున్నట్టు చూపిస్తున్నారు. అది నిజమైనటువంటి పెరుగుదల, లేకపోతే ద్రవ్యోల్బణం, అంటే స్టాగ్ఫ్లేషను, ఇన్ఫ్లేషను అవి ఉంటుంటాయి కదా, దాని ఎఫెక్ట్ చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. నిజ అభివృద్ధి అయితే మంచిదే. ఇక పన్నుల ద్వారా 1.38 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు ఇట్లా ఖర్చు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీంతో పాటు పద్దు కింద వచ్చేటువంటి ఎక్సైజ్ సుంకం, పద్దు కింద వచ్చే ఆదాయం గత ఏడాది పోలిస్తే 20,290 కోట్ల నుంచి 25,617 కోట్లకు పెరిగినట్టుగా లెక్కలు చూపిస్తూ ఉన్నారు. మద్యం అమ్మకాలు పాలక ప్రభుత్వాలు ఇదే చూస్తున్నాయి. గత అన్నిటిని పెంచినట్టుగా మద్యం అమ్మకాలను కూడా పెంచినట్టు చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సో, 5,319 కోట్ల ఆదాయం ఎక్సైజ్ సుంకంగా వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పెట్రోల్, డీజిల్కి సంబంధించి వ్యాట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 33,449 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, కేంద్రానికి సంబంధించి విమర్శలను రూపాయి ఇస్తే 43 పైసలే మనకి తిరిగి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. సో, అట్లా చూస్తే 41,000 కోట్లు వస్తాయనుకుంటే, చివరికి 41,000 కోట్లు అనుకుంటే చివరికి అది
9,729.91 కోట్లే వచ్చినట్టుగా లెక్కలు చూపిస్తా ఉన్నారు. సో, దీంతో ఈ ఏడాది పద్దు మొత్తాన్ని 21,636.15 కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనా వేశారు. కానీ కేంద్రం నుంచి గత 3 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా ఈ స్థాయిలో నిధులు రాలేదనేది మనకు స్పష్టమవుతా ఉంది. సో, ఆహ్, లాస్ట్ 8 మంత్స్‌లో 21,636.15 కోట్లు కేంద్రం విడుదల చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. ఇక రాష్ట్ర ఆదాయానికి సంబంధించి చూసుకున్నప్పుడు జీఎస్టీ నుంచి ఎన్ని కోట్లు వస్తాయనే దానికొచ్చినప్పుడు జీఎస్టీ నుంచి 50,763 కోట్లు, వ్యాట్ నుంచి 33,449 కోట్లు, అదేవిధంగా ఎక్సైజ్ సుంకం నుంచి 25,618 కోట్లు, రిజిస్ట్రేషన్ నుంచి 18,229 కోట్లు, వాహన పన్ను నుంచి 8,478 కోట్లు, గనులు ఖనిజాలకు సంబంధించినటువంటి వాటి నుంచి 6,590 కోట్లు, పన్నేతర ఆదాయం 25,208 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 21,636 కోట్లు, రుణాలు 62,212 కోట్లు. ఇది రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యవసాయ రంగానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 26,811 కోట్లు కేటాయిస్తే దాన్ని ఇప్పుడు 43,383 కోట్లు 43,383 కోట్లు అంటే సుమారుగా 22,572 కోట్లు అదనంగా పెంచి రైతులకి సంబంధించి ఖర్చు చేసే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో, వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతు భరోసాకి 23,000 కోట్లు ఖర్చు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా 60,000 కోట్ల మేరకు నిధులు విడుదల చేసేటువంటి ప్రయత్నం అది చేస్తూ ఉంది. రైతు కూలీలకు సంబంధించి 12,000 ఎన్నికల మేనిఫెస్టో చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రంలో అంటే తెలంగాణలో 2 లక్షల వరకు పంట రుణమాఫీలకి 31,000 కోట్లు ఖర్చు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా చెప్పింది. తెల్ల కార్డు లేని వారికి, ఐటీ చెల్లింపుదారులకి, ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు, ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులు వాళ్ళని తొలగించి ఇటీవలే తొలి విడత 1,00,000 లోపు రుణమాఫీ చేయాలని 11.34 లక్షల మందికి 6,035,000 కోట్లు అకౌంట్లో చేసి రుణమాఫీ చేశారు. తాజా రుణమాఫీకి సంబంధించి 26,000 కోట్లు ప్రజెంట్గా సరిపోతాయని చెప్తున్నారు. అంటే రిస్ట్రిక్షన్స్ ఫిలిం ఇండస్ట్రీలకి, గుట్టలకు కూడా ఇచ్చింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజ రైతులకు ఇస్తే అభ్యంతరం లేదులే కానీ రాజుల సొమ్ము రాళ్లపాలలాగా గుట్టలకి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు. మరి అది దుర్మార్గం. ఎవడబ్బ సొమ్ము అది? రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇవ్వటం ఏంటండి? గుడ్డి గవర్నమెంట్ కాకపోతే. సో, అది కరెక్ట్ కాదు. నిజమైన రైతులకు ఇవ్వండి. కొద్దిగా 10 ఎకరాలు 10 ఎకరాలన్నీ రైతు సంఘాలే చెప్తా ఉన్నాయి నేను మాట్లాడినప్పుడు. 10 ఎకరాలు ఉన్న రైతులు మట్టుకు ఇవ్వచ్చని. 10 కాకపోతే మీరు 15-20 ఎకరాల నోడు కూడా ఇవ్వండి. పెద్ద అభ్యంతరాలు ఏం లేవు. కానీ అసలు పంట పండించిన వాళ్ళకి, గుట్టలకి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళకి వాళ్ళకి ఎకరాల తరపున ఇచ్చేసి ఎవడ అవసరం అదంతా? మీ తాతగాడిదా? మీరు జేబుల్లో పెట్టి సంపాదించి, చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి సంపాదించిన డబ్బులు అవన్నీ. సో, అది పరిస్థితి. సో, రైతు సంఘాల చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఉండేది. దాన్ని రైతు భరోసాగా మార్చారు. దీనికోసం 7,500 కోట్లు కేటాయించి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో, ఆ విధంగా ముందుకు పోతుందని చెప్పొచ్చు. సో, ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నారు, కమిషన్లు వేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ పరిస్థితులు అయితే ఉన్నాయి. సో, వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా ఉంటారు. వాళ్ళు 23,000 కోట్లు అవసరమైతే అని అంచనా వేస్తే 15,075 కోట్లతో ఇప్పటికైతే కంప్లీట్ చేశారు. అనిపించారు. సో, భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కార్మికులు అంటారు, వ్యవసాయ కూలీలు అంటారు, వాళ్ళకి 12,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి గతంలో బడ్జెట్లో చేశారు. కానీ దానికి సంబంధించి అరకొర నిధులు 906 కోట్లు మాత్రమే బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగినాయి. ఇక పంటల బీమా పథకం కానీ, దానికి సంబంధించిన పునరుద్ధరణ కానీ సగం నిధులు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకట కింద అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి వరికి 500 బోనస్సు, నూతన విత్తనాలకు సంబంధించి 10 కోట్లు కేటాయించారు. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం 18.75 కోట్లు కేటాయించారు. సో, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లేని బీపీ, షుగర్లు రాని, ఇతర రోగాలు రానటువంటి చిరుధాన్యాలు లాంటి ప్రోడక్ట్, అలాంటి సీడ్స్ని కనుక్కోండి అని ఈ సందర్భంగా రైతు అంశాల డిస్కషన్లో చెప్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరిమణులారా, గత గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి 1,30,000 కట్టించారు. 160% మంది ఇది పంపిణీ చేశారు. అది పెద్ద స్కామ్ జరిగింది. దాని మీద నిర్ధారణ కమిటీ వేసి దాని మీద స్కామ్ కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. గొర్రెలు పాపం గొర్రెలు కాసుకొని
అడవిలలో పాములు కరుస్తాయి, తేళ్ళు కరుస్తాయి, కాళ్ళు మోకాళ్ళు అరిగిందాక తిరగాల. అబ్బా! అవ్వా! వాళ్ళ డబ్బులు కూడా దోసుకుంటారండి దుర్మార్గులు. సో, దాని మీద విచారణ చేసి ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా రావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక కొండగల్ల అభివృద్ధికి సంబంధించి 120,00,00,000 ప్రత్యేకంగా వాళ్ళ సొంత ప్రాంతం కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేటాయించుకున్నారు. అది సహజమే, ఎవరి ప్రాంతానికి వాళ్ళు అభివృద్ధి కోసం ప్రయత్నం చేయటం. తలసరి ఆదాయానికి సంబంధించి డిఫరెన్స్ ఉన్నదనేది మనం కనపడుతున్నాం. 33 జిల్లాల్లో డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఫేజ్‌కి వచ్చినప్పుడు 2022, 2023 సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం సగటు 3,11,649 ఉంటే అన్ని రకాల వస్తువులు, సేవల ద్వారా వచ్చే ఆదాయం, ఉత్పత్తి అయ్యే డబ్బు జిల్లా పౌరులందరికీ విభజిస్తే ఒక రకంగా ఉన్నది. సో, దాని ప్రకారం చూస్తే 2022, 2023లో రంగారెడ్డి జిల్లాలో 9,46,862 ఉంది పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి. దాని తర్వాత హైదరాబాద్‌కి సంబంధించి వచ్చినప్పుడు 4,49,033 ఉన్నది. సో, సంగారెడ్డికి సంబంధించి వచ్చినప్పుడు 3,22,394 పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తలసరి ఆదాయం మూడో స్థానంలో ఉంది. ఇక మేడ్చల్, మల్కాజ్గిరికి వచ్చినప్పుడు 2,95,514 పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఉన్నది. నాలుగోది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 2,67,605 పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ కనపడుతుంది. ఫస్ట్ 5 ప్లేస్‌లో ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్నటువంటి వికారాబాద్ ఏదిందో 1,80,241 1,80,241 పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌తోని 33వ స్థానంలో వికారాబాద్ ఉంది. ఈ జాబితా కింద నుంచి చూసినప్పుడు రెండో స్థానంలో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఉన్నది. అది ఫస్ట్ 33 జిల్లా పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌లో ఏదైతే ఉన్నదో వికారాబాద్ 1,80,241 అయితే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 32 జిల్లా తలసరి ఆదాయం వెనకబడిన దాంట్లో 1,80,825గా చెప్పవచ్చు. సో, ఇక మూడో స్థానంలో జగిత్యాల ఉంది. ఇక్కడ 1,83,094 పర్ క్యాపిటా మనకి కనపడతా ఉందనే తెలియజేస్తా ఉన్నాను. సో, ఇది సోదరులారా, సోదరీమణులారా. సో, భారత్‌ది తెలంగాణకి మనం చూసుకున్నప్పుడు సగటు 2000 తలసరి ఆదాయానికి సంబంధించి 2021, 22కి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ 2021, 22కి సంబంధించి పర్ క్యాపిటా ఇన్‌కమ్ చూసుకున్నప్పుడు భారతదేశానికి 1,50,906 ఉంటే తెలంగాణది 2,69,161 ఉంది. అంటే జాతీయ సగటు కంటే ఇండియాకి ఎక్కువగా ఉన్నది 2021, 2022లో. మళ్ళీ 2022, 2023లో తీసుకున్నప్పుడు ఇండియా జాతీయ ఆదాయం అంటే నేషనల్ లెవెల్‌లో చూసుకున్నప్పుడు తలసరి ఆదాయం 1,69,496 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 3,11,649 ఉంది. ఇక 2023, 2024 సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ నేషనల్ సగటు ఎంత ఉన్నదంటే 1,83,236 ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3,47,299 ఉంది. అంటే ఎట్లా చూసినా కూడా లాస్ట్ పీరియడ్ అంతా కూడా నేషన్ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉన్నది, తలసరి ఆదాయం ఉందని తెలియజేస్తున్నాను. ఇందులో మొత్తం రాబడికి సంబంధించి, ఖర్చుకు సంబంధించి ఇక్కడ మనకి వివరాలు కనిపిస్తా ఉన్నాయి. సో, వీటికి సంబంధించి మనం రాసుకున్న దాని ప్రకారం సో, మొత్తం రుణ వసూళ్లు, మొత్తం రాబడికి సంబంధించి రుణాలకు సంబంధించి వసూళ్లు 3,560 కోట్లు వస్తాయని, ప్రజాపద్దు ద్వారా 4,000 కోట్లు వస్తాయని, రుణాల ద్వారా 62,112 కోట్లు వస్తాయని, రూపాయి రాకడిది రెవెన్యూ వసూళ్ల ద్వారా 2,21,242 కోట్లు వస్తాయని చెప్పేసి, అంటే ఇది రూపాయి రాకడ. ఇక రూపాయి పోకడ అంటే రూపాయి ఖర్చుకు సంబంధించి వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఇవి నేను చెప్పాను కూడా. రుణ చెల్లింపులు 17,101 కోట్ల రూపాయలు. అదేవిధంగా అప్పులు, అడ్వాన్సులకు సంబంధించి 19,626 కోట్లు. పెట్టుబడి వ్యయానికి సంబంధించి 33,486 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,20,946 కోట్లు. మళ్ళీ చెప్తాను, రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, రుణ చెల్లింపులు ముందే చెప్పాం 17,101 కోట్లని. సో, ఇది రూపాయి రాకడా, రూపాయి పోకడా. ఇక రెవెన్యూ వసూళ్లకు సంబంధించి కొత్త బడ్జెట్‌ది ఇప్పుడు చెప్పబోయన్నీ కూడా దానిగానే భావించండి. కేంద్రం పన్నుల వాటా 26,216 కోట్లు రెవెన్యూ వసూళ్లకు సంబంధించి. పన్నేతర ఆదాయ రాబడి, గ్రాంట్లు 56,131 కోట్లు. ఇక రాష్ట్ర పన్నులు, సుంకాలకు సంబంధించి 1,00,000 రాష్ట్ర పన్నులు, ట్యాక్సులు అంటే సుంకాలకు సంబంధించి 1,38,181 కోట్లు. వడ్డీ ఆదాయం 712 కోట్లు. ఇది రెవెన్యూ వసూళ్లు. ఇక రెవెన్యూ వ్యయాన్ని మనం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
ఇది రెవెన్యూ వసూళ్లు చెప్పాము. రెవెన్యూ వ్యయాన్ని తీసుకున్నప్పుడు పన్ను వసూలు ఖర్చులు 1121 కోట్లు, మిగులు 297 కోట్లు, పాలనా సేవలు 11,492 కోట్లు ఖర్చుకు సంబంధించి, ఇతర ఖర్చులు 13,018 కోట్లు, రుణ సేవలు 17,730 కోట్లు, అభివృద్ధి వ్యయం 1,77,580 కోట్లుగా ఉందనేది చెప్పుకోక తప్పదు. ఇక తెలంగాణ రాష్ట్ర జాతీయ సగటుకు సంబంధించి వచ్చినప్పుడు బడి దూరంగా ఉండే పిల్లలు 13.2% ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు 21.10% అంటే 21.1% మంది 14-18 సంవత్సరాల 14-18 ఏజ్ గ్రూప్ పిల్లలు బడి దూరంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. సో మనం గతంలో చూసాం, ఇది జాతీయ సగటు 13.20% కంటే కాగా దానికంటే మనకి డ్రాప్ అవుట్స్ కానీ బయట ఉండే పిల్లలు ఉండటం చాలా ఆందోళన కలిగించేది. సోషో ఎకనామిక్ అవుట్లుక్ సర్వే ప్రకారం 2024 సంవత్సరంలో వాళ్ళు విడుదల చేసిన నివేదిక ప్రకారం ముఖ్యంగా 14-18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ పిల్లల్లో 26% మంది అబ్బాయిలు, పిల్లలు 26%, అబ్బాయిలు 17%, అమ్మాయిలు 40% చదువు దూరం అవుతున్నారు. కేవలం 17-18 వయసు రాగానే పరిగణలోకి తీసుకొని చదువు దూరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 40.10% ఉండటం ఇది ఆందోళన కలిగించే అంశంగా ఉన్నది. సో 68-70%లో నెలలో 15 రోజులకు పైగా పనులు చేస్తూ అంటే కుటుంబ పోషణలో పాల్గొంటూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని టార్గెట్తోని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఇది అక్షరాస్యతకు సంబంధించింది. చిన్న కమ్మతాలు 2015, 2016 లెక్కల ప్రకారం కంటే 2021, 2022లో ఎక్కువ పెరిగినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం 91.4% చిన్న కమ్మతాలు పెరిగినట్టుగా, అంటే తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి మనకి, మన నుంచి మన పిల్లలకి, మన పిల్లల నుంచి మన మనవాళ్ళకి 10 ఎకరాల భూమి ఎంత అవుతుందో మీరు చూసుకోండి. 10 ఎకరాలు ఇద్దరు కొడుకులుంటే 5 ఎకరాలు అయింది. మళ్ళీ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉంటే 2.5 అయింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే మళ్ళీ ఎకరం బాతికి వచ్చింది. సో చిన్న కమ్మతాలు పెరగడానికి కారణం అయితే అది. కొంతవైపు ఇంకొక వైపు బినామీ పేర్లతోనూ భూస్వామ్య వ్యవస్థ కూడా తెలంగాణలో ఉన్నదనేది చెప్పుకోక తప్పదు. సో 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు అని, 2.48 నుంచి 4.94 ఎకరాలు ఉంటే దాన్ని చిన్నకారు అని, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలు ఉంటే పాక్షిక మధ్య తరహా వ్యవసాయదారులని, 9.89 నుంచి 24.77 ఎకరాలు ఉంటే మధ్య తరహా వ్యవసాయదారులని, 24.78 ఎకరాల కంటే ఆ పైన ఉంటే భూ కమతంగా దీన్ని చెప్తా ఉన్నారు. పెద్ద కమతాల్లో తగ్గుదల అయితే ఇప్పుడు చెప్పిన రేషియో ప్రకారం మనకు అర్థపడతా ఉంది. తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి మనకి, మన నుంచి మన పిల్లలు, మన పిల్లల నుంచి మన వాళ్ళకి వెళ్ళినప్పుడు సహజంగానే తగ్గుతుంది. 2015లో 5.64 లక్షల మంది పాక్షిక మధ్య తరహా కమతాలు ఉంటే అది 2022 నాటికి 5.05 లక్షలకు ఇదైనట్టుగా కమతాలు తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే 1.26 లక్షల ఎకరాలు ఉన్న మధ్య తరహా కమతాలు 99,000 ఎకరాలకు పడిపోయింది. సో ఇదే వేర్లు పడితే ఇతర అప్పులు లెక్క అమ్ముకుంటుంటారు, అది కూడా ఉంటుంది. రాష్ట్రంలో 9.24 లక్షల ఉన్న భారీ కమతాలు 9.01 లక్షల ఎకరాలకు తగ్గినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కమతాల సంఖ్య ఆధారంగా తీసుకున్నప్పుడు 68.7% మంది సన్నకారు రైతులేనని మనకు ఉన్నటువంటి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. 22.7% మంది చిన్నకారు రైతులు, 7.1% మంది పాక్షిక మధ్య తరహా రైతులు, 1.4% మంది మధ్య తరహా రైతులు, 0.1% మంది భారీ రైతులని చెప్పుకోవచ్చు. సో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 26 గవర్నమెంట్ కళాశాలలు ఉంటే ఎంబీబీఎస్ సీట్లు 3,690 సీట్లు, పీజీ సీట్లు 1,144 సీట్లు, 104 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇంకొక 8 వైద్య కళాశాలలు 2024-25కి పెంచారు కాబట్టి ఈ సీట్లు పెరిగే అవకాశం అయితే మనకు కనపడుతుంది. 2025-2026 నుంచి ఇంకా కన్స్ట్రక్షన్స్ ఫ్యాకల్టీ నింపేసరికి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం మనకైతే కనిపిస్తుంది. 28 నర్సింగ్ కళాశాలలు కూడా పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇన్పేషెంట్లు 11 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఉన్నట్టుగా కూడా ఇందులో మనకు అర్థమవుతా ఉన్నది. సో 2024 ఆర్థిక నివేదిక చూసినప్పుడు 175 ప్రభుత్వ హాస్పిటల్స్, 11,960 బెడ్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ 11,468 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఆరోగ్య శాఖ బడ్జెట్ 9,135 కోట్లు కాగా ఈసారి అది
468 కోట్లకు పెంచారు గతం నుంచి ఇప్పటికి చూసుకున్నప్పుడు. సో 5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. అదొకటి మంచిదే. సో ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్‌కి 695 కోట్లు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌కి 150 కోట్లు, కొత్త వైద్య కళాశాలల భవనాలు, భవన నిర్మాణానికి 542 కోట్లు, బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, వైద్య పరికరాలు, ఇతర ఉపకరణాలకు సంబంధించి 300 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 260 కోట్లు, మరో 200 కోట్లు రాష్ట్రంలో కొత్తగా నర్సింగ్ కాలేజీల కోసం దీనికి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇక ఆయుష్మాన్ భారత్‌కు రాష్ట్ర వాటాగా 108 కోట్లు, మందుల కొనుగోలుకు 377 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అప్‌గ్రేడ్ చేయడానికి 51 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 211.86 కోట్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌కి సంబంధించి 45 కోట్లు బడ్జెట్ ఇందులో కేటాయించారు. స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్‌లు మొత్తాన్ని 10 కోట్లకు పెంచారు. తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ కింద 150 కోట్ల ప్రతిపాదన జరిగింది. సో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆరోగ్య మిషన్‌కి సంబంధించి 776 కోట్లు మనకు నిధులు అలాట్మెంట్ చేసినట్టు కనపడుతోంది. గృహ నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ళు అవసరం ఉంటే 26 లక్షల ఇళ్ళు సీఎం, డిప్యూటీ సీఎం పోయి అడిగారు. సో వీళ్ళ ప్రయత్నంగా చూసినప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో 9,184 కోట్లు కేటాయించారు. ఏ మూలకు కూడా సరిపోవు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పి సుమారుగా 4,50,000 నిర్మిస్తారట. సో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తామంటున్నారు. సో 4,16,500 రాష్ట్ర రిజర్వ్ కింద 33,500 ఇళ్లను కేటాయించింది. అందుకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 7,740 కోట్లని ప్రతిపాదనగా వేసి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా బడ్జెట్‌లో 9,186 కోట్లు దీనికి సంబంధించి అలాట్మెంట్ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 12,000 కోట్లు గృహ నిర్మాణానికి కేటాయించినట్టుగా ఇప్పుడు ఉన్నది. సరిపోవు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. సో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షలు, ఇతరులకి 5 లక్షలు గృహలక్ష్మి పథకం కింద వాళ్ళు ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకోవడానికి అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 82,322 దరఖాస్తులు అందినాయి. సో వాటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరగాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్‌కి సంబంధించి 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఇందులో ఇల్లు ఉన్నోళ్ళు కూడా చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 26 లక్షలు మాకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే. సో ఇది పరిస్థితి.